అమ్మ ఇప్పుడు ఎవరైనా సరే సో పెళ్ళైన తర్వాత కానీ లేకపోతే రిలేషన్లో ఉన్నప్పుడు కానీ మంచిగా ఉండాలి, గొడవలు జరగద్దు అనుకుంటారు. సో అలా అన్యోన్యంగా ఉండాలి అని అంటే ఏం చేయాలమ్మా? పెళ్ళైన వాళ్ళు ఏంటంటే ఒకటి ట్రూలో ఉండాలి, వితౌట్ ఎక్స్పెక్టేషన్స్. అది లేకనే ఇప్పుడు వచ్చిన సమస్యలు అంతా. భార్యకి భర్త మీద మనీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, భర్తకి భార్య మీద ఏంటంటే రకరకాల ఎక్స్పెక్టేషన్స్ ఉంటూ ఉంటాయి. అలా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అన్కండిషనల్ లవ్ ఉండాలి. ఎవరైనా ఇదే చెప్తారు, తంత్రంలో కూడా అదే చెప్తారు. మన ఎప్పుడైతే భార్య తంత్రంలో కౌళం అనే ఒక పద్ధతి ఉంది, భైరవి భైరవ సాధన అని. వీళ్ళిద్దరిలో ఎనర్జీ అనేది కాస్మిక్ పవర్ ఎంటర్ అవ్వాలంటే వీళ్ళిద్దరికి అన్కండిషనల్ లవ్ ఉండాలి. అన్కండిషనల్ లవ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఉంటేనే భైరవి భైరవ అనే కౌళ సాధన అనేది సక్సెస్ అవుతుంది. ఎప్పుడైతే లేదో అప్పుడు శక్తి అనేది ఎంటర్ కాదు. మెయిన్ ఉండాల్సిన అన్కండిషనల్ లవ్ వైఫ్ అండ్ హస్బెండ్.